మీ అందరికీ చెప్తున్నాను, ఎవరిని బాధ పెట్టావో. ఆటో ఎక్కి పొలం పనికి బయలుదేరారు. పాపం విధవరాలు, దేవుడిని బిడ్డ, ఆమె పనికి ఆమె వెళ్తుంది. ఇప్పుడు ఎవరు ఆటో పోతుంది, ఎవరు బయలుదేరారని చూసుకుంటా ఉంటదా? ఆమె పొట్ట తిప్పలకి ఆమె పోతుంది. భర్త లేడు, మరి నీడ లేదు. ఆ పిచ్చి తల్లి ఆమె పొట్ట పోసుకొని బిడ్డలకి అంత కడుపు నింపుకోవడానికి చాకిరికి వెళ్తుంది. ఒక ఆమె ఏముంది, ఆటోలో ఉన్నామా, ముండమోపు ముఖం వేసుకొని, దరిద్రం ముఖం వేసుకొని సుమాంట పొలానికి పోతుంటే ఇట్లాంటి ముఖాలు వేసుకొని వస్తారు. ఎందుకు పుడతారని వేసింది. నోరు ఉంది కదా, వాగుతూ ఉంటారు కొంతమంది. అదే రోజు సాయంత్రం 6 ఆమె భర్త చనిపోయాడు. ఈ మాట అన్న ఆమె భర్త చనిపోయాడు. అదే రోజు సాయంత్రం 6 ఎందుకు నోరు ఉంది కదా అని పనికిమాలిన వాగటం? విధవరాలన్నప్పుడు భయం ఉండొద్దు, జాలి ఉండొద్దు నీకు? నాకు భర్త ఉన్నాడు, ఆమెకి నీడలేదు, విధవరాలు పాపం అని అమ్మమ్మ రా తల్లి అని చెప్పిన చేతనైతే సాయం చేయి, అంతేగాని దూషిస్తావా? మళ్ళీ సాయంత్రం రోజు పూర్తి కాకముందే ఆ వైధవ్యం ఆమెకు ప్రాప్తించింది. బిడలారా, కొన్ని తెలిసి కొన్ని తెలియక ఇతరులను తృణీకరిస్తా, ఇతరుల పాపాలు పంచుకుంటా, ఇతరుల విషయంలో పాపం చేస్తా, మనం చేసే మూర్ఖపు చేష్టలు మనకు తగులుతాయి. అవన్నిటి నుంచి మనల్ని దేవుడు విమోచించాలని